జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మాదేవ్పూర్ మండలంలో పర్యటిస్తున్న మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ బొమ్మాపూర్ ఇసుక క్వారీని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తనిఖీ చేసి గోదావరి తీరంలోకి వెళ్లి ఇసుక డంపింగ్ తీరును పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ 24 గంటల పాటు ఇసుక రవాణాకు చర్యలు, 2 షిఫ్ట్లలో ఇసుక తరలించేందుకు ప్రణాళికలు. జూన్ 10th లోగానే అంతా తీసి పెట్టుకోవాలా, మళ్ళీ మీరు సెప్టెంబర్ దాకా తీసేదేం లేదు. అంటే 5-6 years బట్ ఈ మధ్యలో చేయలేదు. సరే, ఇప్పుడు ఏమి డిసైడ్ చేశారు లాస్ట్ టైం? అప్పుడు డ్రెడ్జింగ్ కోసం ప్రపోజల్ పెట్టింది. అది చూసారు ఎట్లా పెట్టి? చూసాం సార్, ఇంట్లో కూడా ఉంది ఒకసారి. ఇప్పుడు వాటర్ ఏం లేదు కదా? వాటర్ ఏం లేదు సార్, టోటల్ డ్రై, జస్ట్ చిన్న పాయ వస్తుంది. 12,000. మరి ఇక్కడ పెంచుకోవడం పెట్టలేదు. మీ క్వాంటిటీ అయిపోయిన తర్వాత కూడా ఉందా ఇంకా? మంచిగా ప్లాన్ వేస్తే దాంట్లో మళ్ళీ 2 సంవత్సరాలు మనం కూర్చొని పెడితే బాగా వస్తుంది, అంతే కదండి. అట్లా ఒక ప్లాన్ సరిగ్గా చేసుకుని ఫ్రీ చేసినాక దానికి ఇంకా కొంత ఒక్కసారి వేయండి, అంతే కదండి. ఇది ఏది లాస్ట్ టైంకి ఈ ఎంటైర్ ఒక్కసారి మ్యాప్, అంతే కదండి. దాని పద్ధతి ఇదొకటి అదొకటి డిస్పాచ్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే సార్ మనకి ఫండ్స్ లేవు సార్. అదే ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎంత చేయొచ్చు? బండ్ వచ్చినాయి, బండ్ మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఏవేవి మేము చేయాల్సిన ఈ వీక్లో అవన్నీ కూడా చూస్తాం. సైట్ పోస్ట్ కూడా ఏమేమి చేయాలని అన్ని ఉంటుందండి. నైట్ షిఫ్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా 5-6 గంటలు ఎక్కువ వస్తుంది కదా. బ్యాలెన్స్ 1 lakh అట్లా ఉంటుంది. సీజన్ కి ఇంకొక 2 lakhs. ఉండే కదా 15-20 ఉండే కదా అప్పుడు ఉన్నప్పుడు. మరి 25,000 ఎంత చేస్తే ఒకటే ఉంది. పోలీస్ వాళ్ళు బయట ట్రాన్స్పోర్ట్ ఎట్లా సార్ 5,000 to 6,000 కొత్తగా వచ్చారా? అంతే కదా, మనకి రీచ్లో రావాలా కెమెరాస్.